ఇక్కడ బాగా వస్తుందండి చూడండి. అదే అంట ఎలాగుండి అక్కడ దగ్గరగా లైటింగ్ కానీ ఎలాగుంటే ఇక్కడ నిల్చుంటారా? హాయ్ అండి, అందరికీ ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరో మంచి వీడియో. ముందుగా వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్ ఛానల్ అండి. లాస్ట్ ఇయర్ 2023లో ఒకసారి కాశీ వెళ్ళాము మా ఫ్యామిలీతో కలిపి. ఇది 2024లో వెళ్ళిన టూర్ అండి ఇది. అదే మాధవ్ దారిలో అందరూ వేశారని చెప్పాను కదా, వాళ్ళతో కలిపి 60 మెంబర్స్ వెళ్ళాము. అక్కడ కాశీలో తీసుకున్న వీడియో అది. కార్తీక మాసంలో మంచి పవిత్రమైన రోజుల్లోనే చాలా అదృష్టం చేసుకున్నాం అండి ఇలా వెళ్ళడానికి. మళ్ళీ గంగా త్రివేణి సంగమంలో అన్నీ చూడడానికి వెళ్ళాము, స్నానం చేసాము. 3 నదులు స్నానాలు అయితే చేసాం అక్కడ. త్రివేణి సంఘంలో అన్నీ చూపించారనమాట. అక్కడ లేవా. తర్వాత నైన్సారణ్యం వెళ్ళాము. నైన్సారణ్యంలో కూడా దిగలేదు కానండి, కొంచెం నీళ్ళు చల్లిసుకున్నాము. అంటే అప్పటికే బాగా జలుపులు చేస్తాయి అందరికీ. ఇప్పుడే వేసేస్తాను అంటే అందరూ వెళ్ళిపోతుంటే మరి మనం ఒక్కరు స్నానం చేస్తే అవ్వదు కదండి, వాళ్ళతో పాటు మనం ఫాలో అయిపోవాలి. ఎవరు దిగలేదు నైన్సారణ్యం అయితే. ఆ నైన్సారణ్యం అయితే చాలా బాగుంది చూడడానికి ప్రదేశం. ఇలాగ రౌండ్గా ఉంటుందండి అక్కడ నది. దాని చుట్టూ స్నానాలు అయితే చేస్తారనమాట. అది రౌండ్గా ఉండడంలో ఫ్లో మనకి వెనక నుంచి ఇలా తోసినట్టు అనిపిస్తుంది. అంటే మనం తోసినట్టు వెళ్ళిపోతుంటాం అన్నమాట. అలాగే దీంట్లో నైన్సారణ్యంలో స్నానం చేసినప్పుడు చాలా బాగుంది. అక్కడైతే సీతామడి అవన్నీ చూసాము. అక్కడ చెరువులో అయితే పండు వేస్తే అరటిపండు తేలిపోయిందండి, పత్రి అయితే మునిగిపోయింది. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మా చేతులతో మేమే వేసాం, పాలు వేసాము. పాలు కూడా నీటిలో కలలేదండి, పాలు విడిగా నీళ్ళు విడిగా అయిపోయి చాలా బాగా అనిపించింది మాకైతే యాత్ర. ఇది 2వ సారి కాశీ వెళ్ళడం. చాలా దీనిగా అనిపించింది. పవిత్రమైన మాసంలో కార్తీక మాసంలో 3 నదీలు స్నానాలు అయితే చేసాము. అన్ని గుళ్ళు దర్శించుకున్నాము. తర్వాత చూడవలసిన ప్రదేశం అండి, మీరు కూడా నాతో పాటు చూస్తారని పెట్టాను వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. నైన్సారణ్యంలో గుళ్ళన్నీ ఋషులు మహామునులు అవన్నీ అప్పుడు తపస్సు చేసిన అన్నీ ఉన్నాయండి. అవన్నీ వీడియో పెట్టాను, ఎండ్ వరకు చూడండి. మూర్తులు శివమూర్తులవి, తర్వాత హనుమాన్ స్వామివారివి అన్నీ ఉంటాయండి. చాలా బాగుంది గుడి అయితే నైన్సారణ్యంలో. తర్వాత రోప్వే ద్వారా వెళ్ళాం పైకి కొండ మీదకి. అక్కడ అంతా రాముల వారి గుడిని, అయోధ్య కాశీ అంతా రాముల వారి ఇదేనండి. బాలరాముని చూసాము. అప్పుడు మేము వెళ్ళేసరికి లాస్ట్ ఇయర్ 2023లో ఇంకా గుడి అయితే తయారవ్వలేదండి, కడుతున్నారు అప్పుడు. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ వెళ్ళేసరికి మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది గుడి. ఇంకా చిన్న చిన్న పనులు అవుతున్నాయి. రామ మందిరం అయితే చూసాం, రాముల వారిని. నాకైతే చాలా ఆనందం అనిపించింది కళ్ళతో చూడడానికి. చాలా తృప్తిగా చూసామండి దేవుణ్ణి. ఫస్ట్ సారి దర్శనం చేసుకున్నాము, మళ్ళీ 2వ సారి కూడా దర్శనం అయ్యింది.
మళ్ళీ అడిగి లోపలికి వెళ్ళి మళ్ళీ చూసి వచ్చాము. ప్రయాగ వెళ్ళాము, త్రివేణి సంగమంలో స్నానం చేసాం. ముందైతే కొంచెం భయం వేసింది దిగినప్పుడు. ఇంకా స్నానం చేసి వచ్చేసి అక్కడ ఒత్తులు వెలిగించుకున్నాం అండి. మళ్ళీ లాస్ట్ రోజు ఫస్ట్ ముందు వెళ్ళినప్పుడు కాశీలో ఒక రోజు ఉన్నాము. మళ్ళీ 9 సార్ అని ఇవన్నీ చూసుకొని వచ్చి రిటర్న్ మళ్ళీ కాశీలో 2 nights ఉన్నామండి. టోటల్గా 3 days అయితే ఉన్నాము. చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే, ఇవన్నీ చూడవలసినవి. రాములవారి గురించి అవన్నీ చాలా బాగా, చిన్న చిన్న పిల్లలండి వాళ్ళే బోట్లు తీసేస్తున్నారు. మనమైతే మన పిల్లలకి ఏమీ అంతలాగా నేర్పించలేము. వాళ్ళైతే చాలా బాగా చిన్న పిల్లలు, 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు బోట్ అయితే తీసుకోరు పిల్లలు. వాళ్ళకి అలా ట్రైనింగ్ ఇస్తారు అక్కడ. మనమైతే భయపడిపోతాం పిల్లలు పంపించడానికి. వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా ఎక్స్పెక్ట్గా ఉంటారు. అన్నీ ఎక్కువ రామాలయాలు, శివుడి టెంపుల్స్ అన్నీ ఎక్కువ చూసామండి. చాలా బాగుంది. ఇక్కడ కూడా రాముల వారి గుడి. లోపలికి వెళ్ళి కాసేపు కూర్చున్నాము. 9 సార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడవలసిన ప్లేస్ అది, మీరు కూడా విజిట్ చేయండి. చూడండి, ఇదిగోండి 9 సార్ తగ్గలేదు కదండి. అక్కడి నుంచి అలాగా నీళ్ళు జల్లుకొని కాలే కడుక్కొని కొంచెం అలా చూసి వీడియో తీసుకున్నాను. మీరు కూడా చూస్తారు కదా అనుకుంటాను. ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో. ఛానల్ కొత్తగా చూడని వాళ్ళకి ఎవరికైనా ఉంటే చిన్న రిక్వెస్ట్ ఉంది. ఇదండి రామ మందిరం. ఇక్కడైతే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూడాల్సిన చాలా బాగుంది. రాములు వారు అయోధ్యలో అయితే రాములు వారు బాణం ఇవన్నీ పక్కకి అంత బాగా పెట్టున్నాయండి. ఇది చూస్తాము, చాలా ఆనందం అనిపించింది. ఎవరైనా ఛానల్ కొత్తగా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి. ఒక లైక్ మీకు ఇవ్వడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఉన్నారు, లోపలికి వెళ్ళిపోతాను. ఫోటోలు తీయడానికి వాళ్ళే. బట్టలు లేదా